అవునండి. మూసీ సుందరీకరణ కోసమే మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారని విన్నాము. అది కూడా మహాత్మా గాంధీ గారి స్టాట్యూ గురించి ఖాళీ చేయమన్నారని మేము వింటున్నాము. కానీ మా వైపు నుంచి మేమైతే ఖాళీ చేయదలుచుకోలేదు. మేమందరం దీనికి వ్యతిరేకత. స్టాట్యూకి వ్యతిరేకత కాదు, ఖాళీ చేయడానికి వ్యతిరేకత. అండ్ 420 ఫ్యామిలీస్ ఉన్నాయి. దానికి ఇంకా ఏమీ క్లారిటీ ఇవ్వకుండా జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. మాకు దీని మీద ఏం క్లారిటీ లేదు. ఎప్పటిలోగా ఏంటి ఇవన్నీ కూడా మాకేమీ చెప్పలేదు. సో మేమెవరూ ఇంట్రెస్టెడ్ కాదు దీనికి. మేమెవరం ఖాళీ చేయము. మేము ఆల్రెడీ వచ్చి 5 years అయింది. మేము 3 years బ్యాక్, జస్ట్ 3 years బ్యాక్ మేము ఫ్లాట్ ఓన్ చేసుకున్నాము. సడన్గా ఖాళీ చేసేయమంటున్నారు. సో వీ కాంట్. మరి అంతే కదండి, పవర్టీ లైన్ ఇంకొంచెం పెరుగుతుంది తప్ప దీనివల్ల తగ్గట్లేదు కదా. ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు ఒక్కొక్కటే ఫ్లాట్లు ఉన్నాయి ఎవరికి, వేరే చోట ఎక్కడే ఆస్తులు ఏమీ లేవు. మేమందరం కూడా ఇల్లు లేని వాళ్ళం అవుతాం తప్ప ఆయన పేదలకి ఇల్లు ఇవ్వడం పోగా ఉన్న ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కరెక్ట్ రాంగ్ అవన్నీ తెలీదు. ఓకే, ప్లాన్స్ ఏవో ఉండుంటాయి. దే కెన్ చేంజ్ దేర్ ప్లాన్స్ కదా. అంటే ఇది పడగొట్టే చెయ్యక్కర్లేదు, ఇది పడగొట్టకుండా ప్లాన్ చేంజ్ చేసుకుని చేసుకోమనండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎక్కడైనా ఏ స్టాట్యూ అయినా కడుతున్నారు, వెరీ నైస్, ప్రౌడ్ ఆఫ్ ఇట్. కానీ ఎక్కడ మెయింటెనెన్స్ అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ గారిది అక్కడ స్టాట్యూ ఉంది, అక్కడేవో అవి హస్తికలు కూడా కలిపారట. బట్ ఎప్పుడు దాన్ని చూడండి, హస్తికలు కలిపిన చోట ఎంత మురిగిగా అయిపోయి ఉంటుంది. అట్లీస్ట్ అది మినిమం ఆయన వచ్చాక క్లీన్ అయినా చేయించారా మరి ఆయన మీద ఉన్న గౌరవంతో? ఆ పార్ట్ అయినా క్లీన్ చేయించలేదు కదా. అట్లీస్ట్ ముందు మెయింటెనెన్స్. ఎక్కడ ఇప్పుడు ఆ దుర్గం చెరువు ఆ కాస్త మేర బాగుంటుంది, ఒక 10 to 20 minutes. ఆ చుట్టూ మీరు ఏదైనా చేసేస్తున్నారు, ఎవరికి వాళ్ళు చేసేస్తున్నారు. బట్ ద క్లీన్లీనెస్, మెయింటెనెన్స్ ఎక్కడా ఉండట్లేదు. అదే మరి మనం వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే మెయింటెనెన్స్ ఈజ్ ఆల్సో దేర్ విత్ ద డెవలప్మెంట్. మెయిన్గా మెయింటైన్ చేయమనండి. ఆయనకున్న 500 crores ఏదో వస్తుందట, దాన్ని బట్టి ముందు క్లీన్ చేయించమని చెప్పండి. దిస్ ఇస్ రాష్ట్రంలో ఆయన అమలు చేయాల్సిన పథకాలు మహిళలకు ఇచ్చినవి కానీ, ఎడ్యుకేషన్ పీపుల్స్కి ఇచ్చినవి కానీ, స్టూడెంట్స్కి ఇచ్చినవి చాలానే ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టకుండా టార్గెటెడ్గా దీనిపైన ఎందుకు దృష్టి పెట్టారు? అది మాకు తెలియదు కదా. వాళ్ళ సీక్రెట్స్ ఏంటి, వాళ్ళవి ఇవేంటి అన్నవి మాకు తెలియదు. బట్ ఎప్పుడైనా కానీ ఏదైనా ఒకటి మంచి పని అంటే ఏదైనా బాగు చేయడం, ఉన్నది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అసలు మళ్ళీ డెవలప్మెంట్ అన్నది అసలు అవసరం ఉండదు. అందులో మనకి ఏంటంటే డెన్స్ పాపులేషన్ కంట్రీ కదా ఇది. ఫస్ట్ వీ నీడ్ టు ఉన్నదాన్ని సవరించుకుంటూ ఉంటే అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. 1 week నుంచి ఇక్కడ చాలా మంది చాలా ధర్నాలు కానీ, ర్యాలీస్ కానీ, ఎమ్మెల్యేస్ ఎంపీస్ని కలపడం జరిగింది. అక్కడ నుంచి మీకు ఏమైనా పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా వచ్చారండి? పాజిటివ్ రెస్పాన్స్ అంటే వాళ్ళు వచ్చి మేము మీకు అండగా ఉంటాము అని అయితే చెప్పారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఫేస్ చేయలేదండి. ఓకే. ఇంకోటి, కాంగ్రెస్ ఇప్పుడు రన్ అవుతుంది కాబట్టి ఈ 2 years లో ఇన్ కేస్ మీరు ఖాళీ చేసి వెళ్ళినా అనుకున్న అభివృద్ధి ఏదైతే ఉందో చేయగలరు. టైం అయితే షార్ట్ టైం కదా, మళ్ళీ ఆయనే వస్తారని గ్యారంటీ ఒకటి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన అమరావతి తీసుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయాక దాన్ని ఏం చేశారు, మళ్ళీ జీరోకి వెళ్ళింది. మళ్ళీ ఆయన రీస్టార్ట్ చేయాలి. మళ్ళీ 5 years లోపల అది అవ్వకపోతే మళ్ళీ అగైన్ దేర్. అలాగే ఇక్కడ కూడా అంతే కదా. ఇంకా ఆల్రెడీ 2 years కంప్లీటెడ్. ఆయన ఇంకా ఇప్పుడు ఇది తీసుకుని ఇది చేసారు. మేబీ ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ విల్ టేక్. ఆయన అంతా ఇల్లంతా పడగొట్టేసాక ఆయన దిగిపోయారు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఆ ప్రాజెక్ట్ ఆగిపోతుంది, ఇల్లు లేని వాళ్ళు అవుతారు. ఇది జరిగేది. సో ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎడ్యుకేషన్ పీపుల్స్ ఉన్నారు, అవుట్ నుంచి వచ్చి ఇక్కడ స్టే అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఉన్న పళంగా వెళ్ళిపోమంటే ఎవరికైనా కష్టమే. వాళ్ళ పరిస్థితి కాదు, ఎవరి పరిస్థితి అయినా కాదు. ఉన్న పళంగా వెళ్ళిపోమంటే ఎవరికైనా కష్టమే. వాళ్ళు ఇంకా టైం ఇస్తారా ఇవ్వరా, ఈ క్లారిటీస్ అయితే ఇంకా మాకు ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందుకే హైడ్రాలో కూడా నోటీసులు వచ్చాయి అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఎంతవరకు హైడ్రా వచ్చిందా? మా దగ్గరికి హైడ్రా రాలేదండి. బఫర్ జోన్ ఈజ్ అప్ టు 33 meters అన్నారు బిఫోర్. ఇప్పుడు ఈ రూల్స్ వచ్చి వాళ్ళు ఇల్లు పడగొట్టడం అనేటప్పటికి 50 meters చేశారు దాన్ని. మరి వాళ్ళంతటి వాళ్ళు రూల్స్ మారుస్తున్నారా, అది రేపొద్దున 100 meters చేస్తారా, ఇవన్నీ కూడా మాకు తెలియదు. 50 meters అంటే మేబీ ఇట్ విల్ కమ్ టు దేర్ ఓన్లీ. అంటే మాకు రాదండి ప్రాబ్లము. యాక్చువల్గా ఇది అప్పు ప్లేస్లో ఉంది. ఇక్కడ కొంచెం పెంచితే ఆ లో ఏరియాకి వెళ్ళిపోతుంది కనుక ఇక్కడ పెంచుతామని అంటున్నారు వాళ్ళు. ఓకే. అండ్ అక్కడ చాలా రోడ్డు ఉంది, ఖాళీ ఉంది. ఇంకా మీకు ఆ రోడ్ అంతా తీసుకోవచ్చు. అది పెంచినా చాలా. అసలు ముందు సగం మూసుకుపోయింది.
దాన్ని తీసేస్తే, పూడికలు తీసేస్తే కూడా అసలు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ఇంకోటి లాస్ట్ ఇన్ కేస్ మీరు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీ అపార్ట్మెంట్స్ గురించి మా అపార్ట్మెంట్స్ కూల్చకుండా ఏ ప్లాన్ అయినా మార్చుకుని అక్కడ ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఫస్ట్ క్లీన్ ద మూసీ అండ్ సేవ్ ద మూసీ. అండ్ అక్కడ మా మహాత్మా గాంధీ గారు హస్తికలు కలిపారన్నారు. ఫస్ట్ అది క్లీన్ చేయించి ముందు దాన్ని శుభ్రమైన నీరు పారేలా చూడమనండి, తర్వాత బ్యూటిఫికేషన్ చేసుకోండి. ఇదే మారే. మహిళలకు కూడా చాలా పథకాలు ఇచ్చారు, మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు, సో మీకు ఏమన్నా అందులో అప్లై మాకేం అమలు ఇవ్వలేదండి. మీరు ఏమైనా పెట్టుకున్నారా? మేమేమి అప్లికేషన్స్ పెట్టుకోలేదు. అండ్ మామూలుగా ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు. ఫ్రీ బస్లో అంత వెళ్ళిపోయే అంత వాళ్ళం ఎవరు లేము మేము. యాక్చువల్గా ఇద్దరు క్యాబో ఏదో బుక్ చేసుకుని వెళ్ళగలిగే వాళ్ళము. అండ్ జెంట్స్ అందరికీ డబుల్ టికెట్ చేశారట, అది కూడా నాకు తెలియదు. మేము బస్సులో వెళ్ళే వాళ్ళం అయితే చాలా తక్కువ మంది. హౌస్ వైఫ్ ఎక్కువ మంది ఉన్నారు, ఎంప్లాయీస్ తక్కువ మంది ఉన్నారు. మేబీ ఎంప్లాయీస్ మే ఆర్ యూజింగ్ ఇట్. ఇంకోటండి, ఈ ఇష్యూ తర్వాత మీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ప్రజాప్రతినిధులు అనేది ఉంటారు. సో వాళ్ళు వచ్చి మీకు ఏమైనా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ దీని గురించి అవేర్నెస్ గా చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? బీజేపీ విశ్వేశ్వర కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ గారు వచ్చి మాత్రం చెప్పారండి అవేర్నెస్. అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ వీళ్ళు వచ్చారండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి మద్దతుగా నిలబడతామని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎవరు చెప్పలేదండి, అంటే కాంగ్రెస్ వాళ్ళు జస్ట్ నోటీస్ మాత్రమే పేపర్లో ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చాలా మంది ఫైట్ చేస్తున్నారు బయట. నేను పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది ఇల్లు లేని వాళ్ళకండి, మాకు కాదు. సో మిమ్మల్ని అక్కడికి షిఫ్ట్ చేసి ఇది ఖాళీ చేయిస్తాము, ఖాళీ చేయించాలన్న ఆలోచనలో గవర్నమెంట్ ఉన్నట్టు మాకు. సో దాని గురించి అది మేము ఎలా యాక్సెప్ట్ చేస్తామండి? ఇక్కడ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ 1450, దీని వాల్యూ వేరు. మీది మా సొంతంగా మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఫ్రీగా ఇచ్చే గవర్నమెంట్ ఇల్లు మేమెందుకు తీసుకుంటాం? అది ఓన్లీ ఫర్ బియాండ్ ద పవర్టీ లైన్ వాళ్ళకి. అది తీసుకెళ్ళి మమ్మల్ని అందులో పెడతారా? మిడిల్ క్లాస్ వాళ్ళని తీసుకెళ్ళి మీరు అందులో పెడతారా? అంటే ఇంకా పవర్టీ లైన్ స్థాయి తగ్గించేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళ అయినా మీ స్థాయి తగ్గించేస్తున్నారా? ఇట్ ఇస్ నాట్ రైట్. అంటే కొంతమంది పొలిటీషియన్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమంటున్నారంటే, ఇప్పుడు మేము వాళ్ళని డైరెక్ట్ గా క్వశ్చన్ చేసినప్పుడు అంటే మీరున్న బలంగా వెళ్ళిపోమంటే వాళ్ళకి ఉండడానికి ఇల్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఉండాలి కదా. సో ఎట్లా ఏంటి అంటే మనకి ఫ్లాట్స్ ఉన్నాయి కదా, అందులోకి షిఫ్ట్ చేస్తాం, లేదంటే పే ఇస్తాం వాళ్ళకి, ఏదో చేసేది ఖాళీ చేసే ప్రయత్నం చేస్తాము అని మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏ పే ఇచ్చినా ఏమి ఇచ్చినా మాకైతే ఈ ఇల్లు వదులుకోదలుచుకోలేదు. ఇఫ్ నిజంగా అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, దీని వాల్యూ డెఫినెట్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. వై విల్ లూజ్ అవర్ ప్రాఫిట్? మేము ఎందుకు ప్రాఫిట్ యూజ్ చేసుకోవాలి? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్ ఫస్ట్. అండ్ ఉన్న పడంగా మేము ఎక్కడికి వెళ్తాం? అక్కడెక్కడికో మేము మా ఇష్టంగా కొనుక్కున్నాము. మాకు ఇక్కడ ఇవన్నీ నియర్ బై ఉన్నాయి. మాకు ఇక్కడ నుంచి గచ్చిబౌలి ఇవన్నీ నియర్ బై కదా, ఆఫీసులకి స్కూల్స్కి అవన్నీ నియర్ బై. మేము అక్కడెక్కడో సరూర్ నగర్లో ఉండేవాళ్ళం, ఫ్లాట్ అమ్ముకుని ఇక్కడ పెట్టుకున్నాం. ఎందుకు? బికాస్ ఆఫ్ నియర్ బై కాలేజెస్ అండ్ ఆఫీసెస్. అందుకని మేము ఇచ్చాం. పైగా మనకి ఈ రోడ్డు తెలుసు, ఇది ట్రాఫిక్ లేని రోడ్డు. సో మాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, మేము ఈ ఏరియా వదిలి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఒకవేళ అంటే సిటీ అవుట్స్కట్స్ లో చాలా ప్లేస్ గవర్నమెంట్ అభివృద్ధి చేయాలన్నా, ఏమైనా స్టాచ్యూస్ పెట్టుకోవాలన్నా, లేదా ఏమైనా ల్యాండ్స్ లో ఆఫీసెస్ పెట్టాలన్నా చాలా ల్యాండ్ ఉంది. అవును, ఉంది చాలా. బట్ అదంతా వచ్చేసి ఇక్కడికి ఎందుకు వచ్చారని మీరు? అది మాకు కూడా తెలియదండి. అక్కడ ఏదో స్టాచ్యూ చెప్తున్నాను కదా, అక్కడ ఆల్రెడీ గాంధీ పార్క్ ఉందిట, దాన్నే పెద్దది చేసేస్తాను అంటున్నారు. అది పెద్దది చేయక్కర్లేదు, నేను అదే కదా చెప్తున్నాను. అది పెద్దది అవసరం లేదు. అక్కడ ఉన్న చోట క్లీన్ చేసి ముందు దాన్ని మెయింటైన్ చేసి అక్కడ ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండమనండి. ఎంతోమంది వస్తారు గాంధీ గారు ఏవైనా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే. అక్కడికి అవన్నీ మానేసి ఓన్లీ స్టాచ్యూ కట్టేస్తే ఏమిటి ప్రయోజనం? అయితే ఏమీ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇన్ కేస్ రేవంత్ రెడ్డి మిమ్మల్ని వచ్చి డైరెక్ట్ గా కలిస్తే ఏమైనా మీకు ఆఫర్స్ ఏమైనా ఇస్తే మీరు ఏమైనా యాక్సెప్ట్ చేయడానికి రెడీ? యాజ్ ఆఫ్ నో మేమేమీ యాక్సెప్ట్ చేయట్లేదండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మాకు ఇక్కడ నిజంగా మూసీ డెవలప్మెంట్ జరిగితే ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. రియల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆయన రిచ్ చేశారని మేము మళ్ళీ అప్రిషియేట్ చేసి ఆయనకే ఓటేసి పిలుస్తాం. ఒకవేళ నిజంగా ఆయన అదే కనుక చేస్తే అదే కూడా చెప్పదలుచుకున్నాం. లేదా ఆయన మమ్మల్ని ఖాళీ చేసేస్తే ఉన్న స్థాయి నుంచి తగ్గించేశారు. ఇది జరిగేది ఇక్కడ, అంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ.